హాయ్ డియర్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి 5 వర్డ్స్ ఇక్కడ రెడీగా ఉన్నాయి. మరి ఏంటి వాటి మీనింగ్, వాటిని మనం సెంటెన్సెస్లో సిచ్యువేషనల్గా ఎలా యూజ్ చేస్తామనేటువంటి విషయాన్ని మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ వర్డ్ డిస్క్లోజ్. ఏంటండి డిస్క్లోజ్? ఇట్ ఈస్ ఎ వర్బ్. ఇది ఒక వర్బ్ అండి. దీన్ని ఒక యాక్షన్ వర్డ్గా యూజ్ చేస్తాం. ఏంటంటే దీని మీనింగ్ వెల్లడించడం, బహిర్గతం చేయడం, మేక్ నోన్ పబ్లిక్లీ. సో పబ్లిక్గా ఒక విషయాన్ని వెల్లడించడాన్ని లేదా బహిర్గతం చేయడాన్ని మనము డిస్క్లోజ్ అనేటువంటి వర్బ్ తోటి చెప్తాం. మరి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఫస్ట్ది, దే డిస్క్లోజ్డ్ హర్ నేమ్ టు ద ప్రెస్. వాళ్ళు ఆమె యొక్క నేమ్ని ప్రెస్కి రిలీజ్ చేశారు, ప్రెస్కి బహిర్గతం చేశారు అనేటువంటి దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. టర్మ్స్ ఆఫ్ అగ్రిమెంట్ వర్ నాట్ డిస్క్లోజ్డ్. సో అగ్రిమెంట్ యొక్క టర్మ్స్ ఇంకా రిలీజ్ చేయబడలేదు. డిస్క్లోజ్ చేయబడలేదు అంటే బహిర్గతం చేయబడలేదు, విడుదల చేయలేదు అని దీని యొక్క అర్థం. నెక్స్ట్ సెకండ్ వర్డ్ చూద్దాం. ఇది బిడ్, బిఐడి, బిడ్. ఇట్ ఈజ్ ఆల్సో ఏ వర్బ్. ఇది కూడా ఒక వర్బ్ అండి. మరి ఏంటి దీని మీనింగ్ అంటే టు ఆఫర్ టు పే. దేన్నైనా కొనుగోలు చేయడానికి, ఇది నేను చేస్తాను, దాని యొక్క ఆఫర్ ఇది అని మనం చెప్పాల్సి వచ్చినప్పుడు మనం బిడ్ వేస్తూ ఉంటాం. చాలా రకాలైనటువంటి ప్రాజెక్ట్స్కి, ఎస్పెషల్లీ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి రకరకాల కంపెనీస్ బిడ్ అనేటువంటిది వేస్తూ ఉంటాయి కదా. నెక్స్ట్ ఇంకొక మీనింగ్ కూడా ఉందండి బిడ్కి. అదేంటంటే టెల్, చెప్పడం. పర్టికులర్గా మనం ఎవరైనా గ్రీట్ చేసేటప్పుడు బిడ్ అనేటువంటి ఈ వర్బ్ను కూడా యూజ్ చేయొచ్చు. మరి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ విల్ బిడ్ $100. నేను ఒక $100 బిడ్ చేస్తాను అంటే పే చేయడానికి రెడీగా ఉన్నాను. ఫర్ ద ల్యాంప్ బట్ నో హయ్యర్. ఈ ల్యాంప్ కోసం నేను ఒక $100 పే చేయగలను, కానీ అంతకంటే ఎక్కువ అయితే ఇవ్వలేను అనేటువంటి దీని మీనింగ్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ద బ్యాడ్. ఇక్కడ బ్యాడ్ అనేటువంటిది బిడ్ యొక్క V2 ఫామ్ అండి. సో దీన్ని మనము బేడ్ అని అనకూడదు, బ్యాడ్ అనాలి. సో ద బ్యాడ్, ఇక్కడ బ్యాడ్ అంటే టెల్ అనేటువంటి మీనింగ్లో యూజ్ చేసాం. ద బ్యాడ్ హర్ గుడ్ మార్నింగ్. ఆమెకి గుడ్ మార్నింగ్ అనేటువంటి చెప్పారు వాళ్ళు అనేటువంటి దీని యొక్క మీనింగ్. సో గుర్తుంచుకోండి, బ్యాడ్ అంటారు దీన్ని, బిడ్ యొక్క V2 ఫామ్. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. బిహెడ్. ఏంటండి బిహెడ్? దిస్ ఈజ్ అ వర్బ్. ఇది ఒక యాక్షన్ వర్డ్, ఒక వర్బ్గా యూజ్ చేస్తాం. ఏంటి దీని మీనింగ్ అంటే శిరచ్ఛేదం, తల తీసివేయడం, తల నరికివేయడం. ఎస్పెషల్ ఒక పనిష్మెంట్గా మనం తల తీసివేయాలని చెప్పాల్సి వచ్చినప్పుడు బిహెడ్ అనేటువంటి ఈ వర్బ్ని యూజ్ చేస్తాం. మరి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. లూయిస్ 16 వాజ్ బిహెడెడ్ ఇన్ 1793. లూయిస్ 16 అనేటువంటి అతని యొక్క తల 1793లో తీసివేయబడింది, శిరచ్ఛేదం చేయబడింది అనేటువంటి చెప్తున్నాం. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. టేక్ హిమ్ అవుట్. అతన్ని బయటికి తీసుకెళ్ళండి. అండ్ బిహెడ్ హిమ్. అతని తల తీసివేయండి అనేటువంటి దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ ఫోర్త్ వర్డ్ చూద్దాం. బిహోల్డర్. ఏంటండి బిహోల్డర్? ఇట్ ఈస్ అ నౌన్. ఇది ఒక నౌన్ అండి. ఏంటి దీని మీనింగ్ అంటే చూసేవాడు. ఎవరైతే చూస్తుంటారో వాళ్ళని మనం బిహోల్డర్స్ అంటాం. ఆ పర్సన్ హూ సీస్ ఆర్ అబ్జర్వ్స్. ఎవరైతే చూస్తారో, ఎవరైతే అబ్జర్వ్ చేస్తుంటారో వాళ్ళని మనం బిహోల్డర్ అనేటువంటి నౌన్తో చెప్పొచ్చు. మరి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. బ్యూటీ లైస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద బిహోల్డర్. అందం అనేటువంటి చూసేవాని దృష్టిలో ఉంటుంది. కొంతమంది అసలు బాగుండకపోవచ్చు, బట్ కొంతమంది వాళ్ళే చాలా బాగా నచ్చుతారు. ఏంట్రా వీళ్ళు నీకు ఎలా నచ్చారంటే చూసే కళ్ళను బట్టి ఉంటుంది అందం అనేది చెప్తా ఉంటారు కదా, డైలాగ్ అనేటువంటిది. సో అదండి. సో అందం అనేటువంటిది చూసేవాడి కళ్ళను బట్టి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. దేర్ ఇస్ ద బిహోల్డర్. సో అక్కడ ఉన్నాడు బిహోల్డర్ హూ హ్యాస్ బీన్ వాచింగ్ అస్ ఫర్ ఏ లాంగ్ టైమ్. సో చాలా కాలం నుంచి, చాలా సమయం నుంచి మమ్మల్ని చూస్తున్నటువంటి బిహోల్డర్ అక్కడ ఉన్నాడు అనేటువంటి దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ ఫిఫ్త్ వర్డ్ చూద్దాం. హ్యాసల్. ఏంటండి హ్యాసల్? ఇట్ ఈస్ అ నౌన్. ఇది ఒక నౌన్ అండి. ఏంటంటే దీని మీనింగ్ అవాంతరాలు, ఇబ్బందులు, కష్టాలు. పర్టికులర్గా ఒక సిచ్యువేషన్ వల్ల ఉత్పన్నమయ్యేటువంటి రకరకాల సమస్యలను మనము హ్యాసల్ అనేటువంటి ఈ నౌన్ తోటి చెప్పొచ్చు. మరి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఫస్ట్ది, వెడ్డింగ్స్ ఆర్ సో మచ్ హ్యాసల్. సో పెళ్ళిళ్ళు అనేటువంటిది ఈజీగా అవుతాయి, ఇన్ని పనులు ఉంటాయి. ఆ పెళ్ళి అనేటువంటి పేరుతోటి ఆ పెళ్లి చేసేటువంటి వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడతా ఉంటారు. దట్ యూ నీడ్ ఎ గుడ్ బ్రేక్ ఆఫ్టర్వర్డ్స్. కాబట్టి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకు ఒక మంచి బ్రేక్, ఒక రిలాక్స్ అనేటువంటిది కావాలి అనేటువంటి దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ కాంట్ ఫేస్ ద హ్యాసల్ ఆఫ్ మూవింగ్ అగైన్. మారడం వల్ల ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి కావచ్చు. ఒక అద్దెంట్లో ఉంటామండి, సో కుదరదు, మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్తాం. సో ఇట్లా మూవ్ కావడం వల్ల మనకు ఎదురయ్యేటువంటి రకరకాల ఇబ్బందులు చాలా ఉంటాయి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఐ కాంట్ ఫేస్ ద హ్యాసల్. ఆ ఇబ్బందుల్ని నేను ఫేస్ చేయలేను, మరొకసారి ఇక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఎదురయ్యేటువంటి ఇబ్బందులను నేనైతే ఫేస్ చేయలేను అనేటువంటి చెప్తున్నాను.
సో ఇవ్వండి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి 5 వర్డ్స్. మరొకసారి మరొక 5 వర్డ్స్తో కలుసుకుందాం. బాయ్ బాయ్.